హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణాని. ఇవాల్టి మన వీడియోలో గ్రీన్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అయితే ఈ గ్రీన్ ఆమ్లెట్ తినడం వలన మనకి ఫోలిక్, డి విటమిన్ చాలా బాగా అందుతుంది. అంతేకాకుండా మన స్కిన్ టోన్ కూడా చేంజ్ అయిపోయి మంచి ఫెయిర్గా కనిపిస్తూ ఉంటాము. అంతేకాదండి, ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ ఇదొక్క ఆమ్లెట్ తినేసి గమ్మున అయిపోయారు అంటే వెయిట్ లాస్ అనేది చాలా స్పీడ్గా వెయిట్ లాస్ అవుతారు. అందులోనూ ఈ సమ్మర్లో అయితే చాలా చాలా బాగా వెయిట్ లాస్ అయిపోతారు. ఇలాంటి రెసిపీస్ కనుక మీరు ఫాలో అవుతూ ఉన్నారు అంటే డైలీ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆర్ డిన్నర్కి ఏదో ఒక పూట ఇలా తిన్నాము అంటే ఈ సమ్మర్లో మనం లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి వెయిట్ లాస్ అనేది కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేసేయండి. ముందుగా నేను ఇక్కడ మన ఇంట్లో మనం ఆర్గానిక్గా పెంచుకున్న చిర్రాకుని మొత్తాన్ని హార్వెస్ట్ చేస్తున్నాము. ఇది నేను మన ఇంట్లోనే మన కిచెన్లో ఏవైతే మనం వాడుతూ ఉంటామో వంట చేసుకునేటప్పుడు దాని వేస్టేజ్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసి బాగా చక్కగా ఎరువులాగా తయారు చేసేసి దాంట్లో నేను ఇలా ఆకుకూర విత్తనాలు, టమోటో, పచ్చిమిర్చి ఇలాంటివి మనకి మినిమం నెససరీస్ ఏమైతే కావాలో ఆ విత్తనాలన్నీ చల్లుతూ ఉంటాను. అవి ఒక్కసారి మనం చల్లాము అంటే 1 year 2 years వరకు అదే రీసైక్లింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదిగోండి, నేను చూపిస్తున్న ఆకైతే పప్పాకు అని పిలుస్తాను నేను. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది, అందుకని పప్పాకు అని పిలుస్తా. దానికి ఒరిజినల్గా ఇంకోటి ఏదో పేరు ఉంది, నాకైతే యాక్చువల్గా తెలియదు. ఇదైతే చిర్రాకు అనమాట. మన డబ్బాల్లో చిర్రాకు, పప్పాకు, మెంతాకు, పుదీనా ఇలాంటివన్నీ కూడా చక్కగా పెంచుకునేయచ్చు. అందులోనూ ఆర్గానిక్గా మనం పెంచుకుంటాం కాబట్టి చాలా ఫ్రెష్గా మంచి టేస్ట్ వస్తుంది. ఇకపోతే ఈ టమోటా చెట్టు వచ్చేసి ఎప్పుడో మనం కిచెన్లో టమోటాలు కట్ చేసినవి లేదంటే పాడైపోయినవి అన్నీ కూడా మనం ఎరువులాగా తయారు చేస్తాం కదా, ఆ దీంట్లో ఇది ఒక చెట్టు మొలిచిందనమాట. అయితే ఇది వచ్చి 3వ కాపు. అంటే ఆల్రెడీ 2 సార్లు నేను కోసేసాను. ఫస్ట్ టైం అయితే చాలా పెద్ద టమోటాలు వచ్చాయి. అవి దగ్గరగా 1 kg వరకు వచ్చాయి. సెకండ్ టైం సైజు తగ్గింది. ఇప్పుడు థర్డ్ టైంకి చాలా తగ్గింది. చెట్టు కూడా దాని పని అయిపోయింది, ఇంకా కాయలు కాసే పని అయిపోయింది అనమాట. ఇక అవిగోండి, ఇంకా పచ్చివి ఒక 7-8 కాయలు ఉన్నాయి. అవి స్లోగా మనం కట్ చేసుకుందాం. ఇలా మన ఇంట్లో కోసుకున్న ఆకుకూరని ఒక బంచ్గా తీసుకున్నాను. అంటే నా పిడికిలకి ఎంతైతే ఫుల్గా వస్తుందో అంత తీసుకున్నాను. అంత ఆకు, మనం ఆకు ఎంత తిన్నా కూడా మనకి ఇబ్బంది ఏమీ లేదు. అందులోనూ టమ్మీ చాలా ఎక్కువగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనం తినే ఫుడ్డు రిమైనింగ్ మన అంటే కాప్స్ తినకుండా ఇలా ఆకుకూరలు, గ్రీన్ వెజిటేబుల్స్ ఇలా తింటూ ఉన్నాము అంటే చాలా టమ్మీ అనేది ఫిల్ అయిపోతుంది. అలా ఫిల్ అయిపోవటం వల్ల రిమైనింగ్ దేని మీదకి వెళ్ళిపోదన్నమాట. అందుకని నేను ఒక పెద్ద బంచ్ ఆఫ్గా నేను ఈ ఆకుకూరని తీసుకున్నాను. అది తీసుకుని 1కి 4-5 సార్లు బాగా కడిగేశాను. ఎందుకు అంటే దుమ్ము చేరుంటుంది కదా, అందుకని ఆ దుమ్ము అంతా కడిగేసేసుకొని చక్కగా చాప్ చేసుకుంటున్నాను. అలా 2 సార్లుగా అది కడుక్కుంటూ చాప్ చేసుకున్నదంతా ఒక ప్లేట్లోకి వేసుకుంటూ ఉన్నాను. అయితేనండి, ఈ ఆకుకూరల్లో ఎక్కువగా డి విటమిన్ ఉంటుంది. ఎందుకంటే వీటికి సూర్యకిరణాలు డైరెక్ట్గా ఆకుల మీద పడటం వల్ల డి విటమిన్ అనేది పుష్కలంగా అందుతుందన్నమాట. అందుకని ఆకుకూరలు ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. అలాగే మనకి బ్లడ్ కూడా బాగుంటుంది. మన స్కిన్ టోన్ కూడా చాలా అంటే చాలా ఫెయిర్గా అనిపిస్తాము. కావాలంటే ఒక్క 1 వీక్ డే ఆఫ్టర్ డే మనం ఆకుకూరని తిని చూడండి. మన స్కిన్లోనే చేంజెస్ మీరే కనిపిస్తుంది. మీరే చెక్ చేసుకోండి, మీకే కనిపించేస్తుంది అనమాట. ఆ తర్వాత ఆకుకూర అంతా తరిగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి తీసుకుని సన్నగా చాప్ చేసుకున్నాను. అలా సన్నటి ముక్కలు వేసుకున్నాము అంటే ఆమ్లెట్కి మంచి రుచి వస్తుందన్నమాట. పచ్చిమిరపకాయలు తినటం వలన కూడా మన మెటబాలిజం సిస్టమ్ని కంట్రోలింగ్గా ఉంచుతుంది. ఓకేనా. ఆ తర్వాత ఒక ఆనియన్లో హాఫ్ ఆనియన్ అనమాట, హాఫ్ ఆనియన్ తీసుకుని వాటిని కూడా సన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఇలా చాప్ చేసుకునేది మొత్తము అదే ప్లేట్లో పెట్టేసేసాను. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఈ వెల్లుల్లిపాయలు వచ్చేసి 3-4 రెబ్బలు తీసుకునేసేయండి. అదే 3-4 పాయలు తీసుకోండి. తీసుకుని బాగా తొక్కంతా కూడా ఒక్కసారిగా అలా రాదు కదా, అందుకని నేనేం చేస్తున్నానంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను.
ఇలా పీసెస్గా కట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా పీల్ కూడా కట్ అవుతుంది. అలా పీల్ అనేది ఈజీగా అదిగోండి నేను చూపించినట్టుగా అలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. అందుకని పీల్ తీసుకోకుండా కట్ చేసుకున్న ఇబ్బంది లేదు. లాస్ట్లో అయినా పీల్ ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వెల్లుల్లిపాయలు తినడం వల్ల కూడా మనకి కాళ్ళు నొప్పులు లేకుండా స్కిన్ డిసీజెస్ ఏమన్నా ఉంటే కూడా అంటే ఎలర్జీ టైప్ ఏదైనా ఉంటే కూడా బాగా క్యూరబుల్ అనమాట. వెల్లుల్లిపాయలు ఎన్ని తింటే అంత మంచిది. మనం తినగలగాలే కానీ చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. ఇలా వీటిని సన్నగా చాప్ చేసేసుకుంటున్నాను. బాగా చాలా సన్నగా చాప్ చేసేసుకుంటున్నాను. అలా చాప్ చేసేసుకునేసి నీట్గా అదే ఆకుకూరలో వేసేస్తున్నాను. ఇలా వేసిన ఆకుకూరని అంటే మనం పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయి, ఆనియన్ వేసాం కదా, దీంట్లోకి సరిపడంత ఉప్పు, ఒకే ఒక చిటికెడు కారము, ఒక 2 పించులు పసుపు వేసి బాగా కలపండి. ఆకు మొత్తానికి ఈ ఉప్పు, కారము, పసుపు బాగా కలిసేలాగా కలిపేసేసేయండి. ఇలా కలిపి పెట్టుకుంటే మన ఆకు అనేది తొందరగా ఉడికిపోతుంది. ఆకుకి మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత వుడ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ని ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. వుడ్ ప్రెస్డ్ ఏదైనా సరే వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ మంచిది. అందులోనూ కోకోనట్ ఆయిల్ అయితే ఇంకా మంచిది అనమాట. అలా వేసుకుని ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపట్లాడిన తర్వాత మనం ఏవైతే ముందుగా తరిగి పెట్టుకున్నామో, కలిపి పెట్టుకున్నామో ఆ ఆకుకూరను మొత్తాన్ని కూడా అలా వేసి బాగా కలిపి కొంచెం సేపు అలా మగ్గనివ్వండి. కొంచెం సేపు అంటే ఒక 2 నిమిషాలు అయితే బాగా మగ్గిపోతుంది. దాంట్లో ఉండే మాయిశ్చరింగ్ మొత్తము కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే మన మాయిశ్చరింగ్ అంతా వెళ్ళిపోతుందో ఆ తర్వాత దాన్ని మనం ఇంకా తీసుకునేయచ్చు, స్టవ్ ఆఫ్ చేసుకునేయచ్చు అనమాట. అందుకని ఇదిగోండి ఇలా మాయిశ్చరైజింగ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆకు అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన ఆకుని పక్కన పెట్టేసేసుకుందాము. పక్కన పెట్టేసేసుకొని మనం ఈలోపు ఎగ్స్ని మనం తీసుకుందాము. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్ని అలా బ్రేక్ చేసి వేసుకొని అందులోకి కొంచెం పెప్పరు, ఆ ఎగ్స్కి సరిపడా అంత కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ సాల్ట్ నేను ఇవి 2 మాత్రమే వేస్తున్నాను. పెప్పర్ ఇదిగోండి చూడండి ఎంత వేస్తున్నాను, చాలా తక్కువగా వేస్తున్నా 2 ఎగ్స్కి. పెప్పరు, సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసేసేయండి. ఇలా బాగా బీట్ చేసేస్తే వైట్, ఎల్లో 2 మిక్స్ అయిపోతుంది కదా. ఇలా బాగా కొంచెం సేపు బీట్ చేయండి. అలా బీట్ చేసిన తర్వాత ముందుగా మనం ఏదైతే మనం కొంచెం స్టీమ్ చేసి పెట్టుకున్నామో ఈ ఆకుకూర మొత్తాన్ని కూడా అందులో వేసేసేయండి. ఇలా వేసుకోవడం వలన మనకి ఆమ్లెట్ అనేది ఎక్కడా కూడా విరిగిపోకుండా మన పొరటులాగా రాకుండా చక్కగా ఆమ్లెట్ అట్టు బాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా అదే డైరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి అట్టు అనేది పెద్దగా రాదు, అందులో టేస్ట్ కూడా బాగుండదనమాట. ఇలా మనం వేసుకోవటం వలన మన ఆకుకూరకి ముందే ఉప్పు, పసుపు, కారం తగిలించడం వలన దాంట్లో ఉండే పసురు స్మెల్లు, అలాగే ఉడికి చేసుకోవటం వలన ఆ పసురు మొత్తము వెళ్ళిపోయి చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక 1/2 స్పూన్ బటర్ వేస్తున్నాను. ఇలా బటర్ వేసి బటర్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈ ఆమ్లెట్ వేసుకోవడానికి మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో అది మొత్తాన్ని చక్కగా వేసేసుకోండి. వేసేసి ప్యాన్కి అడ్జస్టబుల్గా అడ్జస్ట్ చేసేసుకోండి. అలా అడ్జస్ట్ చేసి సిమ్మర్లో పెట్టండి. కొంచెం సేపు ఫ్లేమ్ని తగ్గించేయండి. ఫ్లేమ్ని సిమ్మర్లో పెట్టేసేసుకుని మూత పెట్టి ఒకే ఒక్క నిమిషం అలా వదిలేసామంటే ఇదిగోండి ఇలా అయిపోతుందనమాట. ఇలా అయిపోయింది అంటే మనకి కింద బేస్ మొత్తం ఉడికిపోతుంది. సో దాన్ని నేను మన గెంటతో తీసుకుంటే చెదిరిపోతుందేమో అని అలా ప్లేట్తో తీసుకుని అలా వేసుకుంటున్నాను. చూడండి పైనంతా కూడా ఎంత రెడ్డిష్గా వేగిపోయిందో. ఇలా వేగిపోయింది అంటే ఈ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలా తిప్పించిన తర్వాత ఇంకొకసారి అలా ఉడికించుకుని 1 నిమిషం పాటు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మన గ్రీన్ ఆమ్లెట్ని సర్వ్ చేసేసుకోవటమే. ఇలా సర్వ్ చేసేసుకుంటే చూడండి ఆమ్లెట్ ఎక్కడా కూడా చెదిరిపోలేదు. చక్కగా మనం ఎలా అయితే వేసామో అలాగే వచ్చింది. దీన్నైతేనండి ఈవినింగ్ స్నాక్గా అయినా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, నైట్ డిన్నర్గా, లేదంటే లంచ్గా అయినా సరే. ఒక పూట మనం మీల్స్ స్కిప్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఆమ్లెట్స్ వేసుకుని తిన్నాము అంటే ప్రోటీన్కి ప్రోటీను, ఫైబర్కి ఫైబర్ మనకి బాగా అంది మన టమ్మీ కూడా చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. అందులోనూ వెయిట్ లాస్ కూడా స్పీడ్గా తగ్గిపోతారనమాట. అయితే ఈ వీడియో నచ్చిందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్.